మా జాగ్రత్త వేరండి, కొద్ది సమయమే ఉంది. కూర్చోండి పిల్లలు కూర్చోబెట్టండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్నందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ లేకపోతే దయచేసి బైబిల్ కొనుక్కోలేమా? పిల్లలకు కూడా ఒక బైబిల్ కొనిచ్చివ్వండి. రాబో దినాల్లో బైబిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రభు అక్కడ ఆసన్న దినాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఒక బైబిల్, నీకు ఒక బైబిల్, నీ భర్తకు ఒక బైబిల్, నీ భార్యకు ఒక బైబిల్, నీ పిల్లలకు ఒక బైబిల్. ఇంట్లో కొన్నిసార్లు చూడండి, ప్లేట్ ఎవరి ప్లేట్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి బట్టలు వాళ్ళకే ఉంటాయి. ఒకరి బట్టలు ఒకరికి ఉంటాయా? ఒక్కొక్క 2-3 జాతలు 4-5 జాతలు వచ్చాయి. అవునే కదా? మరి మీ పిల్లలకు మీరు కొనిపెట్టద్దు. బైబిల్ ఏమన్నాడు? కత్తె బట్ట నమ్మి కత్తి కొనుక్కోన్నాడు. బట్ట నమ్మి అంటే కత్తే కత్తి, పొడిచే కత్తి కాదు. ఇది 2 అంచుల ఖడ్గం. ఈ బట్టను అమ్ముకో అవసరమైతే. అంటే బట్టలు అమ్ముకోండి అంటే అవసరం బట్టి, లేకపోతే అమ్మేది సరే. వ్యర్థమైన దాని కోసం అమ్ముకొని తాగేవాడు లేడు, బట్టలు అమ్ముకొని తాగేవాడు లేడు, సామాన్ అమ్ముకొని తాగేవాడు లేడు. వ్యర్థమైన దాన్ని చేసినప్పుడు జీవం గల దేవుని గ్రంథం కోసం ఏదైనా అమ్ముకో, ఏం పర్వాలేదు. నీ దగ్గర లేనప్పుడు ఈ గ్రంథం ఉంటే ఎవరున్నట్టు? దేవుడు. చాలా శ్రేష్టమైంది గ్రంథం. అయితే తెలియదు చాలా మంది ఇది తల కింద పెట్టుకోవటం, తలాపులు పెట్టుకోవటం, దీని కింద పెట్టుకోవటం, అట్లా ఉపయోగించబాకు. దిడ్లు కాదు ఇది. ఈ గ్రంథం యొక్క విలువ తెలియాలి. సరే, వాక్యంలో టైం అవుతుంది కనుక ఉపోద్ఘాతం అయితే ఉన్నదైపోతుంది. ఇప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరు తీసి చూడండి అమ్మా. 2వ అధ్యాయం 11-12 చదువుదాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యమిచ్చు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. మోకాళ్ళు వంచిన వాళ్ళు వచ్చాడు. ఒకరు మోకాళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు మాలు కూర్చోండి. రిపేర్లు ఉండడం తప్పదు. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి స్తోత్రాలు. నిలబడుతున్న దాసుని నిష్ప్రయోజకులు ప్రభువా, ఎన్నికలేని వాడిని అయినా మీ కృప చేత నింపండి. నా నోట మీ మాటలు ఉంచండి. మీ మాటలు మీ ప్రజలకు అర్థం చేయండి. వెనుగల చెవి గ్రహించుకునే మనసులో పడే హృదయం గురించము ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు ప్రభువా. ఈ మధ్యాహ్నం మీ వాక్యం నింపుకొని వెళ్ళాలి. చిన్న బిడ్డలు, పెద్దలు అందరూ మీరే మాట్లాడి నిద్రమత్తులు తొలగించండి. నా నోట మీ మాటలు ఉంచమని, మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ తెస్సలోనికి రాసిన మీకు చూసి కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, వెనక రండి, కొద్దిగా దూరం ఉండండి, దూరం ఉండండి. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని ఉండండి. తగ్గిన జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం చాలా మంచిది. దేనికంటే ఉన్న పరిస్థితులు బట్టి జాగ్రత్తగా ఉండండి, అది మంచిది. తర్వాత ఇప్పుడు దేవుని రాజ్యం, ఈ సంవత్సరం అంశం ఏంటంటే దేవుని రాజ్యానికి పోవాలి. మనం భక్తి చేసే దేనికోసం? దేనికోసం? ఆ రాజ్యానికి పోవాలా? పోతే పరలోకం అన్న పోవాలా? ఎలమందా? లేకపోతే డైరెక్ట్ సూపర్ మార్కెట్ పోయినట్టు నరకానికన్నా పోవాలా? అంతేగాని అటు కాకుండా ఉంటానంటే కుదరదు. పోతే అటన్నా పోవాలా, ఇదన్నా పోవాలి. ప్రభు ఉంటే వేడి నీళ్ళు ఉండు, లేకపోతే అటు కాకుండా ఉంటే ఏమేస్తాను? చేయరాదు, ఉమ్మేస్తానన్నాడు. బైబిల్లో మాట ఏడండి గ్రంథాలు అవుతాయి, అయిన దీంతో టైం అవుతాయి. కాబట్టి ఉంటే వేడి నీళ్ళు ఉండు, లేకపోతే సన్నీళ్ళు ఉండండి. అంతేగాని అటు కాకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా లోకంలో అటు కాదు తినకూడదా? ఏమంటాడు? అటు కానోడు అంటే అంటే ఏదో ఉద్దేశం కాదని పనికిరాడే అటు కానోడు అంటాడు. మీరు అటు కాకుండా ఉండకూడదు. ఉంటే అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి. ఉంటే దేవుడు అన్నా ఉండండి, లేకపోతే లోకంలో అన్నా ఉండండి. అప్పుడు పోతే డైరెక్ట్ నరకానికి వెళ్ళబోతాం, వద్దు ఇటు దేవుడు పరలోకంలో ఉంటాం. రైట్. దేవుని రాజ్యానికి చాలాలి. మనం భక్తి చేసే దేనికంటే రోగాల కోసం కాదు. రోగాలు హాస్పిటల్ పోయినా పోతాయి, కొన్ని రోగాలు ఇంట్లో కూర్చున్నా పోతాయి. ఇంట్లో రెస్ట్ తీసుకుని పోయే రోగాలు లేవా? ఉన్నాయి.
రోగాల కోసం ప్రభువుని నమ్మాల్సిన పని లేదండి. మనం నమ్మే దేనికోసం అంటే కేవలం రోగాల కోసం నమ్మిన వాళ్ళు ఎక్కువ కాలం మందిరంలో ఉండరు కదా. ఆ రోగం తగ్గింది, ఇంకో రోగం తగ్గలేదు, అయ్యో మందిరానికి వస్తున్నా రోగం తగ్గ నీ రోగం ముఖ్యమా? యేసు ప్రభు దగ్గర భూమి మీద ఉన్నాళ్ళు వస్తే వాడు శరీర రోగంతో వచ్చాడు. ఏ వాయువు వచ్చింది వానికి? ఏ వాయువు వచ్చింది? పక్షవాయువు వచ్చింది. వాడు రోగంతో వస్తే యేసు ప్రభు ఏమన్నాడు? వాడు రోగం తీసేయాల. ఏం తీసేసాడు మా సిస్టర్? నీ పాపములు క్షమించబడినాడు. మనకంత కొత్త చిత్రం అనమాట. మార్క్స్ వార్త 2వ అధ్యాయం దియోదులే. అయితే వాళ్ళంటే ఇదేందా మేము చేసుకొచ్చింది వీడు రోగం కోసం అయితే ఏది ప్రధానన్నాడు? పాపం. ఏది ముఖ్యం? పాప రోగం ముఖ్యమా శరీర రోగం ముఖ్యమా? శరీర రోగం పోతే ఇది పోతే చచ్చిపోయే వరకు రోగాలు అవుతాయండి. పాస్టర్లు పోతాయి, విశ్వాసులు పోతాయి, అందరూ పోతాయి. రోగం లేదు మానవుడు దేశంగా ఉన్నాడా? ఎవరు ఎంత భక్తుడు అయినా వస్తాయి. దైవజనుడు భక్తి సింగారు కొన్ని సంవత్సరాలు కొడకలో ఉన్నాడు. అసలు శ్రమలు బాధ లేకుండా ఎవ్వరు ఉండరండి. నేను ప్రభు నమ్ముకునేది రోగాలు రాకుండా ఉంటాయని తీసి పక్కన వస్తే కానీ దేవుడు కాపాడతాడు. అయితే మనం నమ్ముకునే దేనికోసం యేసు ప్రభుని అంటే ఆ రాజ్యాన్ని ఇచ్చారని ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోవాలా? దేవుడు రాజ్యానికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఈ మందిరం వదిలిపెట్టిన తర్వాత ఆడిపోతారు మీరు. ఏ దగ్గర చెప్పరు సంతోషం చెప్పండి. ఇల్లు అనేది ఇంటికి పోవాలా? ఎవరింటికి వాళ్ళు పోవాలి. కానీ అక్కడ ఒకే ఇల్లు ఉంటుంది. ఒకే ఇల్లు, అదే పరలోక. అది కానోళ్ళకి ఒకే ఒకటి ఉంటుంది, సత్రం. సత్రానికి ఎవరైనా పోవచ్చు. అదే నరకం. నీకు ఏది కావాలో తెలుసుకో. కాబట్టి ఈ పరలోక రాజ్యం పోవాలంటే అక్కడ వచ్చిన చదివే కదా, దేవుని రాజ్యానికి పోవాలి అంటే దేవునికి తగినట్టుగా నడవాలి. ఎవరో తగినట్టు నడవాలా? దేవునికి తగినట్టుగా నడవాలి. దేవునికి తగినట్టుగా నడవాలి అంటే దేవునితో ఉండాలి. మనం ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు తగినట్టుగా నడవాలంటే ఎట్లా ఉండాలా? నా దగ్గరే ఉండాలి. నా దగ్గర ఉంటే నా తగినట్టు. ఇప్పుడు మాస్టర్ దగ్గర ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్ మాస్టర్ తగ్గట్టే నడుస్తాడు. మాస్టర్ లేనప్పుడు మాస్టర్ పిలిచినట్టు పిలుస్తారు. ఏం నేర్చుకున్నది ఇది మాస్టర్ గారు. అంతే పిల్లలు కూడా అంతే. చూడండి, అదే విధంగా మనం దేవుని తగినట్టుగా నడవాలంటే దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంటే విడిచిపెట్టాల్సిన చెడు విడిచిపెట్టాలి. నువ్వు పాపం విడిచిపెట్టకుండా యేసయ్యతో, పాపం విడిచిపెట్టకుండా మాస్టర్ గారితో ఉండొచ్చు, పాపం విడిచిపెట్టకుండా మాస్టర్తో ఉండొచ్చు, పాపం విడిచిపెట్టకుండా భార్య భర్తతో ఉండొచ్చు, పాపం విడిచిపెట్టకుండా భర్త కూడా భార్యతో ఉండొచ్చు, పాపం విడిచిపెట్టకుండా సమాజం ఊళ్ళో బతకొచ్చు, సంఘంలో కూడా బతకొచ్చు, బతుకుతారు కొంతకాలం. కానీ పాపం విడిచిపెట్టకుండా యేసయ్యతో మాత్రం నువ్వు పైన అర్థమవుతుందా? యేసు ప్రభుతో మీరు ఉండాలనుకుంటే విడిచిపెట్టాల్సినవి. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది. ఆమె కొండ విడిచిపెట్టిన తర్వాత యేసుతో ఉందా? కొండ విడిచిపెట్టకుండా ఉందా? ఏ కొండ? పాపపు కొండ. ఆ పాపపు కొండ విడిచిన తర్వాత యేసుతో ఉండగలిగింది. ఓకే. గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు బట్టని విడిచిపెట్టిన తర్వాత యేసు దగ్గర రాగలిగాడా? బట్ట గడవకుండా యేసు దగ్గర రాగలిగాడా? ఏ బట్ట? పాపపు బట్టే కాదు, పాత జీవితం, అడక్కది బతుకు. ఆ బట్ట ఏ బట్టది? అడుక్కునే బట్ట. ఈ బట్ట వేసుకొని అడుక్కునేవాడు. అమ్మా గుడ్డోడు, అమ్మా కళ్ళు, మా భిక్షందిహి అనేవాడు. ఈ పాత బట్టను ఏం చేశాడు? వీడిచ్చి యేసు యొద్దకు కావాలంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో కానీ, లూకాసు వార్త 18వ అధ్యాయంలో కానీ, మత్తయి వార్త 8వ అధ్యాయంలో కానీ ఈ గుళ్ళు మన చరిత్ర రాయబడుతుంది. నేను అన్ని టైం అవుతుందండి. కాబట్టి ఇప్పుడు మనం విడిచిపెట్టకుండా యేసు ప్రభు యొద్దకు మనము రావాలంటే ఇంకో విషయం చెప్తా. కుష్టు విడిచిపెట్టాడు. కుష్టు రోగి ఎవరు? నయమాన్. కుష్టు విడిచిన తర్వాత దేవునికి సమీపం వచ్చాడా? కుష్టు విడవక ముందా దేవునికి సమీపం వచ్చాడా? కుష్టున్నప్పుడు ఏమన్నాడు? బయట ఉన్నాడు. నేను వచ్చాను సేవకుండ్రమ్మని అన్నాడు. వచ్చాడు రాజు గారు. నీకెంత పొగరురా? నీకు చింత తెచ్చినా ఒకడు చింత తెచ్చినా పురుగు తాగదు.
వీనికి రోగంతో ఉన్నాడు వచ్చి దైవ సేవకుడి దగ్గర వచ్చి ప్రార్థన చేయవచ్చు. నేను సైన్యాధిపతిని వచ్చాను, రమణ లోపల నుంచి సేవకున్నాను. నీకంతా పొగడ పోయి దాంట్లో మునగమన్నాడు. మనకి దాంట్లో దూకమంటుంది కదా, కాబట్టి దాంట్లో మునగమన్నాడు. అందుకని వీనికి ఆవేశం ఎక్కువైపోయింది. నేనేందా, మా పవర్ ఏందా, ఊరు మొత్తం ప్రపంచం మొత్తం ఆ రాజ్యం మొత్తం అన్నులైపోతుంది. ఈయనవుడు నాయన, నేనంటే భయపడలేదు అని ఉగ్రుడయ్యాడు. కానీ దూరం ఉన్నవాడికి చరిత్ర అంతా చెప్పాలని అక్కడ దైవజనుడు చెప్పినట్టు విన్నాడు. ఒకడు ఎవరో తగ్గించారు కోపాన్ని, వచ్చాడు, రోగం తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవజనుడి సమీపంలో వచ్చాడు. అంటే కుష్ఠున్నంత కాలం నువ్వు రాలేవు. రోగం ఉన్నంత కాలం, పాపం ఉన్నంత కాలం, ఏ పాపము నీలో ఉందో, ఏ పాపం నీ అంతరంగంలో చోటు చేసుకుందో, ఈ మధ్యాహ్నం పాపాన్ని విడిచిపెట్టు. యేసుతో ఉండగలుగుతావు. యేసుతో ఉంటే యేసై తగినట్టుగా నడుస్తావు. యేసై తగినట్టుగా నడిస్తే దేవుడి రాజ్యానికి చేరతావు. ఎందుకంటే తెలితే ఉందని మరి ఏం విడిచిపెట్టాలి? ఈ విషయాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో తీయదు అన్ని దీపాటి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఫినియాస్ అని ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు ఈట తీసుకొని ఏం చేశాడు? పాపం చేస్తా ఉంటే ఈట దిగితే ఈ ఇద్దరిలో దిగింది. మగోళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో దిగిపోయింది. ఈట దుర్మార్గుల పాపం చేస్తున్నాడు. ఆ పాపాన్ని చంపబట్టి తను బతికాడు, తెగులు ఆగిపోయింది, సమాజం అంతా బతికింది. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే, పాపాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు బతుకుతావు, నీ కుటుంబం బతుకుతుంది, సమాజానికి కూడా మంచిది. ఒకవేళ ఫినియాసు నాకెందుకు లేని ఊరుకుంటే తెగులు చేత ఇతను కూడా ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పాపాన్ని విడిచిపెడితే నీకు క్షేమం, నీ కుటుంబానికి. ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త పాపం చేస్తున్నాడు, భార్య తెలియకుండా. ఈ పాపం విడిచిపెట్టాడు అనుకో, ఎవరి క్షేమం? సహోదరులు చెప్పండి. ముందు భార్య కాదు, ముందు నీకు క్షేమం. ఉదాహరణ చూడండి, సిగరెట్లు, బీడీలు, పాన్పరాగు, గుట్కా, ఖైనీ, త్రాగులు అన్నీ ఉన్నాయి అనుకోండి. ముందు నష్టం ఎవరికి? మనకంటే మనందరికీ. తాగే వారికి నష్టం. సెకండ్ నష్టం ఎవరికి? ఇంట్లో ఉన్న భార్యకి. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, భర్త చెడు భార్య మీద ప్రభావం చూపుతుందండి. ఇంట్లో ఉన్న పొద్దుకు నీ దగ్గర కూర్చోవాలి, నీ పక్కన కూర్చోవాలా, మొత్తం ఆమెకి యాడ్ అయిపోతాయి అన్నమాట. అందువల్లనే చూసావా ఎంత భయంకరమో. అందువల్ల నువ్వు విడిచిపెడితే నువ్వు బాగుపడతావు, నీ ద్వారా నీ భార్య కూడా బాగుపడదు. ఉదాహరణ చెప్పాక హెచ్ఐవి వస్తుంది, భయంకర పాపంలో తిరుగుతున్నాడు మగ మనిషి అనుకో. వీరి పాపం వానితో పోతుందా? ఇంట్లో భార్యకి వస్తుందా? భయంకరం. అదే ఈ పాపాన్ని ఒకరి భార్య అయినా, జాగ్రత్త ప్రియమైన ఎవరైనా ఒకటే వాక్యంలో, నీ జీవితంలో ఒకరు నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే నీ పాపం నీతోనే కాదు, నీది ఎవరు చుట్టుకుంటది? నీ భర్తను చుట్టుకుంటది, మీ ఇద్దరు కలిపి నీ పిల్లలను చుట్టుకుంటది. కావున ఆ పాపం మా మీద వచ్చిందిగా. సిలువ దగ్గరలో ఎవరన్నారండి? యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు ఆ ఏనో చేతులు కడుకోడు భక్తుడు. ఎవరు? పిలాతు చేతులు కడుకుడు, పరిమాణుడు. చేతులు కడుకుని హృదయం కడుక్కోవాల, మనుషులు సంతోష పెట్టాలని మీకు అప్పచెప్తున్నాడు. అధికారం ఉన్నాడు, వదిలిపెట్టేశాడండి, పోయాడు. పోతే వీళ్ళేమన్నారంటే ఆ పాపం మా మీద, ఆ పిల్ల దరిద్రులు వాళ్ళతో పోయి ఒక పిల్లల మీద కూడా పెట్టేది. అందుకే దేశానికి ఒకడు గుట్టకొకడు. ఇప్పుడు యూదులు అందరూ చల్లా చెదిరైపోయారు. ప్రభువు అక్కడ ఆసనమైంది కనుక యూదులు మొత్తం మళ్ళీ సమకూర్చబడుతున్నారు స్వదేశానికి. ఇది ఎహెజ్కేలు గ్రంథంలో చాలా వివరంగా రాయించి పెట్టాడు. బైబిల్లో అన్నీ ఉన్నాయండి. జరుగుతుంది, జరగబోయేది ఉంది, జరిగింది ఉంది, గతంలో జరిగింది కూడా ఉంది, ఇప్పుడు జరిగేది కూడా ఉంది. మొత్తం బైబిల్లో లేదు, ఏదీ లేదు. కాబట్టి నీకు చదవడం తెలియక సంవత్సరం ఒకసారి బైబిల్ తీసి ఏమి నీకు అర్థం కాదు. సంవత్సరం తీస్తే బైబిల్ ఏమర్థమైంది? మనం బైబిల్ కొంతమంది ఆదివారం ఒక్కరోజు తీసుకుని వచ్చేవాళ్ళు వచ్చారు. నువ్వు బైబిల్ బాగా చదువుతున్నావా లేదని ఎడ తెలుస్తుందో తెలుసా? నీ బైబిల్ చూస్తేనే అర్థమైంది. ఏమన్నా ఒకరు చెక్కు చెదరదు అంటే ఏంటి అర్థం? నేను కూడా చెక్కు చెదరలేదు కదా నువ్వు. నేను సంవత్సరం ఒక బైబిల్ మారుతాను. ఎందుకంటే బైబిల్ సంవత్సరం కొత్త పట్టలు మార్చుకున్నాం కదా. ఒక్కొక్కడు ఉన్నవాడిని 20 సంవత్సరాల బైబిల్ కూడా మన దేశాలు చేసుకుంటుంటారు. బైబిల్ కొట్టుకున్నప్పుడు ఇప్పుడు బట్టలు శుభ్రం లేకపోతే దారి మారుతున్నప్పుడు ఎట్లుంది? సిగ్గుపడతాం.
పిల్లలు కూడా వేసుకుంటారు, వేసుకోదండి. చూసావా, మంచి బట్టలు కావాలి కొత్త సంవత్సరానికి. కొత్త సంవత్సరం కొత్త గ్రంథం కొనుక్కో. ఈ గ్రంథం చూస్తున్నప్పుడు పట్టుకున్నప్పుడు నీ చేతులు ఎట్లా ఉండాలా? ఒకసారి మీ బైబిల్ చూడండి. మీ బైబిల్ ఎట్లా ఒకడు ముడతలు పడి చీనీకి ముడగట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి బైబిల్ ఉంటే మార్చుకో. కొత్త సంవత్సరం ఒక చక్కని బైబిల్ కొనుక్కో. మంచిది. దేవుడి గ్రంథం శుభ్రం కూడా. దేవుడు ఎంత శ్రేష్టమైంది గ్రంథం కదా, అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. కాబట్టి ఎంత బాధపడాలో దేవుని గ్రంథం గురించి కూడా అంతే బాధపడాలి. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క వాక్య వెలుగులోకి వస్తే మనం బైబిల్ ప్రకారంగా పాపం ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అందువల్ల పాపం మా మీద మా పిల్లల మీద ఉన్నదాకా నష్టం రాకుండా నువ్వు విడిచిపెడితే, సహోదరుడా, నీ పాపను విడిచిపెడితే నీ భార్యకి అంటకొని ఉంటుంది, చివరికి నీ పిల్లలకి అంటకొని ఉంటుంది. ఒకవేళ సహోదరి నీ పాపను విడిచిపెట్టకపోతే నీతో కాకుండా నీ భర్తకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, సమాజం మొత్తం పాడైపోతుంది. అందుకని నువ్వు విడిచిపెట్టండి. నేను చెప్పిన తప్ప సమాజం మీరు బతుకుతారు, మీ కుటుంబాలు బతుకుతాయి, మీ ఇళ్ళప్పుడు బతుకుతారు, సమాజం బతుకుతుంది, సంఘం క్షేమంగా ఉంటుంది. దేవుడు కూడా సంతోషిస్తాడు పరలోకంలో. అప్పుడు ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వస్తుంది. అంతేగాని నువ్వు పాపం విడిచిపెట్టాలంటే కుదరదు. అయితే దాన్ని బైబిల్లో మిథ్యాను స్త్రీని చంపాడు. ఈట తీసుకుని వేశాడు. మిథ్యాను అని పేరు మీద చెబుతున్నాను. మిథ్యాను అనగా కలహము. మిథ్యాను అంటే కలహము లేక జగడము. కలహము లేక జగడం అంటే దేన్ని తీసేసుకోవాలి? మనం కలహాన్ని తీసేసుకోవాలి. కుటుంబంలో కలహం లేకపోతే కుటుంబం బాగుంటుంది. సంఘంలో కలహం లేకపోతే సంఘం బాగుంటుంది. ఊళ్ళో కలహం అంటే తగాదు లేకపోతే ఊరు ఎట్లుంది? ఊరు బాగుంటుంది. కాలేజీలో తగాదు లేకపోతే కాలేజీలో ఎట్లుంటుంది? సాయి ఎట్లుంటుంది కాలేజీ? ప్రశాంతం. గొడవలు ఉంటే భయమే. మనం చూసేవా? చూడండి ఎంత దారుణాలు జరుగుతున్నాయో. ఇలాంటి ఒక కాలేజీలు పోవాలంటే భయమేగా. జాగ్రత్త. మరి అందుకని కలహాలు లేకుండా ఉండాలంటే, తగాదు లేకుండా ఏ లక్షణాలు కలిగి ఉండాలి? పాయింట్ నెంబర్ 1, ప్రేమ ఉంటే ఆ కుటుంబంలో, ఆ సంఘాల్లో ఏముండదు? తగాదలు రావు. ప్రేమ అనే దోషాన్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ప్రేమ ఉంటే చాలు. అత్తకి కోడల మీద ప్రేమ ఉందనుకో తగాద వస్తుందా? రాదు. కోడలకి అత్త మీద ప్రేమ ఉందనుకో, నా తల్లి లాంటిది నా అత్త అనుకుందనుకో, ప్రేమిస్తుందనుకో కోడలు అత్తని, తగాదులు వస్తాయా? రావు. భార్య భర్తకి ఒకరంటే ఒకరు ప్రేమ, తగాదులు వస్తాయా? రావు. ఒకరి చిన్న పొరపాటు ఏం చేసుకుంటారు? ప్రేమ కవర్ చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల మధ్యాహ్న సమయంలో ప్రేమ అనేది మొదలు చెప్పాను. రెండోది కలహం రాకుండా ఉండడానికి కారణాలు. కలహం రావడానికి కారణాలు పగ. ఏంటంట? పగ మన హృదయంలో ఉంటే కలహం వస్తుంది. తగాదు రాకుండా ఉండాలంటే ప్రేమ ఉండాలి. రెండోది కోపోద్రేకం ఉంటే అక్కడ తగాదులు వస్తాయి. 3 మూర్ఖ స్వభావం, మూర్ఖత్వం ఉంటే ఆ కుటుంబంలో ఏమొస్తుంది? కలహాలు వస్తాయి. 4వది గర్వం. దీని మీద చెప్తున్నాను. ఏంటి గర్వం? ఈ గర్వం చాలా డేంజరస్, పరమ డేంజరస్. గర్వం. దీని మీద చదువుదాం. యాకోబు రాసిన పత్రిక. ఇంక బైబిల్ అసలు తీగుడు చెప్పాము కదా, బైబిల్ తీయలేదు అనుకోకండి మీరు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేజీ నెంబర్ 210. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మను రక్షించడు శక్తిగల వాక్యమును సాత్వికముతో. చూసావా? ఇక్కడ ఈ గర్వం ఏడుంది దీంట్లో? దాంట్లో గర్వం అని బయట ఏడుంది? ఇండైరెక్ట్ ఉంది. చెప్పండి మీరు ఎవరైనా చదువుకున్న పిల్లలు. విర్రవీగటం. అది విర్రవీగేవాడు వాక్యాన్ని లోబట్. గద్దెంపుకి విర్రవీగటం అంటే గర్వం. ఒక ఆయన 40 రోజులు విర్రవీగాడు. ఎవరు? గోడలో పడ్డాడు ఒక దెబ్బకి. గొలియాతు 40 రోజులు విర్రవీగాడు. రాండి ఎవరైనా సరే మీలో ఒకడు, ఇశ్రాయేలీలో నేను ఒకడిని వస్తా, మీరు ఒకడు రండి అన్నాడు. ఎవడు ముందుకు రాదు. తర్వాత వచ్చాడు. ఎవరు? దావీదు వచ్చాడు. విర్రవీగితే ఎప్పుడైనా ప్రమాదమేనండి అంటారే. విర్రవీగితే మనిషికి గర్వం అనేది చాలా ప్రమాదం. ఒక ఆయన
1923 కానీ సంవత్సరం రాజశేఖర్ గుర్తులేదు నాకు, సరే ఎవరు చెప్తా. బ్రెజిల్ దేశంలో ఎన్నికలు జరిగినాయి, సార్వత్రిక సంఘ ఎన్నికలు. ఈ ఎన్నికలు జరిగితే 3/4 30 మెజార్టీ వచ్చిందండి. అతను యవనస్తుడే, 38 ఉన్నాయి అనుకున్న వయసులో, 39 35. అయితే అతను అంటున్నాడు, ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏ సార్ మీ ప్రభుత్వానికి డోకా లేదు కదా, మీరు ఎప్పుడు డోకా లేదేంటి, సాక్షాత్తు ఆ దేవుడు వచ్చినా కూడా నా ప్రభుత్వాన్ని ఎవడు నా ప్రమాణ స్వీకారాన్ని ఆపలేదు. ఎందుకంటే మెజార్టీ ఎక్కువ ఉంది, 30 ఇంకేం చేస్తావు, ఇప్పుడు అటు కాకుంటే కొంటారు ఏమో ఎమ్మెల్యే అనుకోవచ్చు అని విర్రవీగాడు ఈ అధ్యక్షుడు. అయితే అని కాబోయే అధ్యక్షుడు. అయితే దేవుడు కూడా నన్ను ఆపలేడు. ఆపలేడా? నీకెంత మిడిసిపాటు ఉండేవారా, నిన్నగా మనవచ్చు అన్నాడు. ఒక్కసారి రాత్రి కడుపులో నొప్పి వచ్చిందండి. భయంకరంగా మరి కాబోయే ముఖ్యం అధ్యక్షుడు అంటే ఎంత రాష్ట్రంలో ఎవరు అన్ని చూశారు, ఏం అర్థం కావట్లేదు అన్నారు. 2 రోజుల తర్వాత చచ్చిపోయాడు. డేట్ ఇచ్చాడు, 15వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తానని. 13వ తారీఖు స్టేట్మెంట్ ఇచ్చాడు, 15 సామే చచ్చిపోయాడు. ఆపేడా ఆపలేదా? టైటానిక్ షిప్ తెలుసుగా, నా కోసం ఓడ, షిప్ అని ఓడ. ఈ టైటానిక్ తయారు చేసిన అతను ఏమన్నాడు తెలుసా, నేను చేసిన ఈ టైటానిక్ షిప్ ఓడను దేవుడు కూడా అంత బాగా తయారు, దేవుడు కూడా దీన్ని చెడగొట్టలేడు. దీన్ని ఏమీ అంత బాగా తయారు చేసే దేశంలో ఎవడు కూడా నేను తయారు చేసినట్టు చేయలేడు. దీనికి అంత టెక్నాలజీ ఉపయోగించా, అంత తెలివి ఉపయోగించా, ఆ దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడు. కథలు కాదండి, ఇది జరిగింది. అయితే ఏం జరిగిందో తెలుసుగా, టైటానిక్ షిప్ గురించి చాలా మంది తెలుసు. దేనికి తగిలి అట్లాంటిక్ సముద్రంలో ఐస్ ముక్క, చిన్న ఐస్ దానికి తగిలి ముక్కలైపోయి జయరాజు 1600 మంది దాదాపు జల సమాధి అయ్యారు. చూసావా, ఎంతో మంది. ఇంకా తెలియక లెక్క కొంతవరకు అట్లా చెప్పారు, ఇంకా ఉన్నారేమో తెలియదు. ఏమైపోయింది, చిన్న దాని దగ్గర ఏమైపోయింది, బరస్ట్ అయిపోయింది. జాగ్రత్త, మన గర్వం ఎప్పుడు గర్వపడబాకు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చేస్తా, నాతో పాటు కలుపు తీరుతారా, 13 ఇల్లు తక్కువ కాదు, నాతో పాటు పట్టి తీసుకొద్దాం. చచ్చిపోయింది అంటే చచ్చిపడాలని కాదమ్మా, గర్వపడు. కొంచెం నాతో పాటు కిలోలు పట్టి చేస్తావా, రామరి అని గౌరవం ఏం చేస్తావు, చేతవా. వండిన అన్నం కూడా, అమ్మ మీరందరూ సిస్టర్స్గా, అన్నం నేను డెఫినెట్ కరెక్ట్ వండగలను చేస్తాను. మరే కాశ మరి వాళ్ళకే చాలుగా వంట మాస్టర్ని మెడలు కూర్చున్నారు నెలకొన్న. అలాగే చాతైన పని కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, మీరు మాట పెట్టలేదమ్మా, ఇంతవరకు అన్నం మాట పెట్టడం చేతులు అంటే చాతైన పని మీ వల్ల ఏం కావట్లేదు. అది అట్లా మనం ఎంత బలిగిలు అంటే బలిగిలు నిజమే. మనం ఎంత అసుపడుతున్నాం, దేవుడు మహిమను బట్టి అనేసార్లు పిలిచిన కల్లా నన్ను వాక్యం చెప్పమన్న దాకా నేను కూర్చొని ఏం చేస్తాను తెలుసా, అప్పుడు నన్ను చూడాలా, ఎంత లోపల మదన పడుతుంటాడు. సాయం చేయ నవ్వలు అయ్యా. ఒక ఆయన అంటే ఏంటి నా తరగతి లేదని వాక్యం చెప్పదు. నీకేమి వాక్యం చెప్పి నువ్వెంత టెన్షన్ పడుతున్నాడు, వారికి తెలియదు నా బాధ. ఎప్పటికప్పుడు ప్రభా నా చాలు కాదు ప్రభా, అయ్యా నేను ఖాళీవాడిని నిమిత్త మాత్రుడను అనుకుంటేనే తప్ప మన చాదేది ఏమీ లేదు. వెర్రవీగామంటే సేవకుడు కూర్చోబెడతారు, మనోడు ముందుంటాడు. నేనంటే ఎవడైనా కూర్చోబెడతాడు. ఆయన దాంట్లో త్రాసులు అందరూ వెర్రవీగిన సేవకుడైనా పెద్దైనా చిన్నైనా మొత్తం మట్టం కనిపిస్తాడు. రాజులు కనిపించాడు, గట్టి తినిపించాడు. ఎవరిని? నెబుకద్నెజరుని. ఒక రాజునే గట్టి తినిపించాడు, అడిగి పంపించాడు ఊళ్ళో లేకుండా. నువ్వెంత నేనెంత, జాగ్రత్త, గర్వపడబాకు, గర్వించబాకు. ఒక ఆయన వినిపిగాడు పాస్టర్, ఏదా ఎప్పుడు ఆయనైనా వాక్యం చెప్పేది,
నేను చెప్పకూడదా, మమ్మల్ని కూడా పిలవకూడదంటే నేను పిలుతోలే 3 రోజులు రావే మీటింగ్ అన్నారు. ఇంకో 3 రోజులు ఇంకో మాస్టర్ గారు సేనం ఈయన వచ్చాడు. అలాగే ఈయన గర్విష్ఠుడు, పాపం బాగా తిన్నాడు, గురువులో ఉండి వచ్చాడు, వాక్యం చెప్తాడు. అనుకుంటా ఉన్నాడు. వీళ్ళు పాపం ఏం చూతున్నా పాపాన్ని ఎదురు చూస్తాడు. నేను చెప్పేది మీకు తెలుసా అన్నాడు. మొదటి ప్రశ్న ఏమన్నాడు? నేను చెప్పింది మీకే తెలుసా? తెలియదు. వాళ్ళందరూ మాకు తెలియదా? తెలియని వాళ్ళకి పక్కలకి ఎంత చెప్పిన వేస్ట్. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పాస్ గారు బాగుంటాయా, పాస్ కూడా తొందరగా పైకి పోతానా? అది పాయింట్ నెంబర్ 1. ఈ ఆ రోజు అయిపోయి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, భోజనాలు పెట్టారు. అయ్యా ఆదయ్యా భోజనాలు చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ వచ్చాడు, మంత్రి వచ్చాడు. ఈ రోజు ఏం చదువు నేను చెప్పేది నీకు తెలుసా అన్నాడు. ఎగిరి వీళ్ళు ఎంతో తక్కువ కదా గురిజాలు వాళ్ళు కూడా అన్నాడు. ముందేమన్నారు? మాకు తెలియదండి, మాకు తెలుసు అన్నారు. అది తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏమన్నారు? ముందేమన్నాడు? తెలియదండి. ఆ తెలియని రకాలకి అంత చెప్పినా కూడా వేస్ట్ అండి. ఆ మూర్ఖులు మీరు, వద్దులేండి అన్నాలు చెక్కలేదు మీరు, ఆ ఎన్నాళ్ళు తెలియదు ఇప్పుడు తెలుసుదా ఆమె. ఈసారి ఏమన్నారు? ఇంటి పాపం తెలుసా? ఆ తెలిసిన వాళ్ళు వాక్యం చెప్పేది ఏముంది మీకు? మోకరించారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్నారు, భోజనాలు పెట్టారు, తిన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ రోజు మిగిలింది. చివరి రోజు అంటే ఎవరికైనా ఏముంటది? చివరి అంటే ఏందమ్మా? ముక్క. చివరి రోజు ఉంటుంది ముక్క అని ఆనందంతో బాగొచ్చారు. ముందు ఈ మొక్క అయితేనే కదా ఆ ముక్క అని చివరి రోజు వీళ్ళు అనుకున్నారంటే ఈ పాస్ గారు బలివుడు వాటిని చెప్తున్నారు, తినవుతుండగా ఏం చెప్పట్లేదు, వీళ్ళు మనం బాగా చేయాలనుకుని సిస్టర్స్ బ్రదర్స్ ఏకీవించి ఒక గుంపు తెలుసానండి. ఒక గుంపు బ్రదర్స్ వరకు మీకు తెలుసానండి. మేమందరం యూనిటీ. మరి జిందాబాద్ మహిళా సంఘం. మేమేమంటామంటే మాకు తెలియదు అంటాం. మీరు ఏం చేస్తారు చూద్దాం అనుకున్నాను పాస్టర్ గారిని. ఇప్పుడు ఎరకాటంలో ఎవరు పెట్టాలని మీకు అర్థమైందా? ఈ అర్థమైంది. ఇక పాస్టర్ గారు రానే వచ్చాడు, భేవ్ అనుకోని వచ్చి నేను చెప్పేది మీకు తెలుసా అన్నాడు. అని వీళ్ళు ఏమన్నారు? మాకు తెలుసా అన్నాడు. ఇలా మాకు తెలియదా? ఏం చూస్తాడు ఇప్పుడు అని. రైట్, భయపడద్దు, మీకు తెలుసు కదా. తెలియదు తెలిసిన వాళ్ళు అడగండి. అర్థమైందా ప్రశ్న? చెప్పండి, అర్థమవుతుందా? తెలుసు, సహోదరులు తెలుసంటమ్మా, మీకు తెలియదు కదా, వాళ్ళు అడుక్కోపోయి ఇంక నేనెందుకు మీకు మోకరించారు, ప్రార్థన చేసుకుందామని. మీరు మోకరించమంటే చూసావా? ఇలాంటి వాళ్ళు ఉంటారు. విర్రవిగితే చివరికి అన్నారట, మీరే చూసిన ఆయన ఈరోజు పాస్ రోజులు అంటే 3 రోజులు ఆయన చూశారు. ఇంకా ఆయన దంచి అవతల పెట్టాడు. అప్పుడు ప్రజల్లో కార్యం జరిగేదండి. వాక్యం ఎప్పుడు విర్రవేయకూడదు. మనం విరివిగితే అంటే బాగా చెబుతానని విర్రవిగితే ఏముండదని అర్థం. అక్కడ ఏం చెప్పడానికి కాదు, ఏం చెప్పినా ఏముండదు, విర్రవేయకూడదు ఎవరు కూడా. కాబట్టి దేనిని బట్టి ప్రభుని బట్టి అతిశయపడాలి కానీ మనం గర్వించకూడదు. ఓకే, ఇక గద్దింపులకు వస్తాను. గద్దిస్తే గర్విష్ఠుడు ఏం కాదు, లోబడడు. ఎవరిని గద్దిస్తారు? పాయింట్ నెంబర్ 1, ఎవరిని గద్దిస్తారు? గద్దిస్తే మేలులేంటి? 3, గద్దింపు ద్వారా లోబడకపోతే నష్టాలేంటి? ఇది 3 భాగాలు విభజిస్తాం ఒక పదాన్ని. జాగ్రత్తగా వినాలి. గద్దింపు ఎవరిని గద్దిస్తారు అసలు దేవుడు? ఒక భాగం. 2, గద్దించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి, మేలులేంటి? 3, గద్దించినా లోపలికపోతే నష్టాలు ఏంటి? ఇది వర్తమానం. ఈ 1 రోజు ముగించేది కాదు. ఇది ఒక పాయింట్ చెప్తా ముందు. గద్దించుట ఎవరిని గద్దిస్తారు? రండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం, 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3:12. అందరు తీ చూడండి అమ్మా తొందరగా, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తా. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎవరిని గద్దిస్తాడంట? ప్రేమ ఉన్న వారిని గద్దిస్తారు. 2, ఇష్టం ఉన్న వారిని గద్దిస్తారు. అమ్మా, నీ భర్త నిన్ను గద్దించాడు అనుకో, ప్రేమ ఉన్నట్ట ప్రేమ లేనట్ట? ఏమా ఏం పలకరు? తల్లి గద్దించింది బిడ్డని, ప్రేమ ఉన్నట్ట ప్రేమ లేనట్ట? ఏం పలకట్టే చూడండి బిడ్డలు. ప్రేమ అయితే కదా
మాస్టర్ గద్దించాడు, ప్రేమ అంటే ప్రేమ. ఈ వలకలు చూడండి, ఏది వలకలు. తల్లి గద్దించినా తండ్రి గద్దించిన ఎవరు ఎప్పుడు పాత్ర ఇంట్లో ఒకటే గద్దిస్తారు ఎప్పుడు అనుకునే పిల్లలు లేరా? ఉన్నారు. కాబట్టి ఈ దినాలకు ఎట్లుండాలంటే భార్య కొన్నిసార్లు భార్య గద్దిస్తుంది భర్తను, వద్దయ్యా నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. భార్య గద్దించినా చెడు చేసేటప్పుడు భర్త అయినా వినాలి. ఒకవేళ భర్త భార్య ప్రవర్తన సరైనప్పుడు భర్త గద్దిస్తున్నాడు, అమ్మాయి నా మాటినో, వద్దు ఈ ప్రవర్తన నీకో అని భార్య చెప్పినప్పుడు భర్త మాట భార్య లోబడు. ఒకవేళ నువ్వు గద్దింపుకు లోబడకపోతే నష్టపోతావు. కానీ ఈ దినాల్లో గద్దిస్తే ఇష్టపడేటట్టు. ఇప్పుడు నేను గద్దించాను అనుకో, నీ తెచ్చి కాకపోతే ఇంకో తెచ్చి భుజాలు ఎన్ని నువ్వు ఏంటంటే అంత గద్దిస్తున్నా ఆయన వాడు దోవాల దుబ్బి ఏమైంది నాకు అసలు నేను చదువుకునేటప్పుడు ఎంత బాగుండేది సార్. నిజమండి, అప్పుడు ఈ గురిజాలు వచ్చిందని కూడిపోయింది మీ దెబ్బకి. నిజం, గురిజాలు వచ్చినప్పుడు కూడా శేఖరన్ గురిజాలు పెట్టున్నారన్న. ఇప్పుడు శేఖరన్ ఎంత బాగా వీళ్ళు బాగున్న ఈ యొక్క దెబ్బకి ఎగిరిపోయి అయితే నేను చదువుకునేటప్పుడు కూడా హై స్కూల్లో మా సోషల్ పోతే ఇంగ్లీష్ మాస్టర్ అన్నాడు, వాళ్ళ భార్య వాడు పై దూతులు, మీరు పై దువ్వితే మొత్తం లేచిపోతే పడతా లేచారు, దువ్వితే దువ్వాతిన నేను దువ్వి ఏమని చిన్న మొత్తం ఎంత దరిద్రం. అదేవిధంగా ఇప్పుడు నేను దానికోసం చెప్పట్లేదు, ఊరి పని గురించి బాధ కాదు. నిన్ను కూడా రోజు దువ్వితే రేవలు నువ్వు గుండెయితు దువ్వకూడదు, గద్దించాలి. దూరం అంటే ఏది ఏం కాదు మా మందిరానికి దానికి శుభ్ర క్షణంలో రా చెయ్యి రొట్టి తీసుకున్నప్పుడు గొంతులు ఎంత గొట్టకు మన పొద్దు కానీ నువ్వు చివరిలో రా, ఆమె నువ్వు లోపల రాని చాలు, లేదా కారు చేసేటప్పుడు రా. ముఖ్యమా అట్టుంటే ఏమంటారు ఎందుకంటే లేట్కి వస్తున్నావు, నువ్వు టయానికి కూలికి టయానికి పట్టలేదా, ఉద్యోగాలు టయానికి పట్టలేదా, రైలు టయానికి పట్టలేదా, కాలేజీ టయానికి ఎంసెట్ టయానికి పోవా, పోవా. ఒక్క నిమిషమైన నో ఎంట్రీ. నువ్వెందుకు నిమిషం కోట ముందే ఉంటాను అంటున్నారు. చూసి ఎంత ఆసక్తి ఉందో. మరి దేవుడి సన్నిధి ఎందుకని లేట్ చేస్తాం? లేటు. కొంతమంది ఎప్పుడు ఎక్కడారు, స్కూల్లో లేటే, కాలేజీలు లేటే, డ్యూటీలు లేటే ఉండరు. అలాంటి మందిరానికి అన్ని డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లేటు అంటే ఏంటండి? కాదు, కరెక్ట్ చెప్పాలి, రైట్. ఒరిజినల్ మాట ఇప్పుడు మాస్టర్ గారు లేటు అని నీ పేరు ఎవరు లేట్ అని పెడతారు? చైతన్య. వామ్మో, ఈ మాట గుర్తు పెట్టుకుని మంచి మాట వచ్చింది వాళ్ళ. లేటు అనేది సత్యనారాయణ బతుకున్నాడు చదువుకున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు తండ్రి పేరు రాసి లేటు అని పెడతారు. అంటే ఏం అర్థం? పోయాడే. మీరు లేటు అంటే ఏం అర్థం? ఆయన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఆయన నువ్వే అనుకోవచ్చు. అంటే నువ్వు ఆత్మీయ ఏమైపోయావు? శరీరం బతికొచ్చు అంతే, ఆత్మ చచ్చిపోయింది. ఎందుకంటే లేటు అర్థమైందా సత్యం? ఇక్కడ నుంచి ఆత్మ పెట్టుకోవాలి. మీ పక్కన లేటు ఉన్నారంట, లేట్ అవుతా ఏ రమేష్ మాస్టర్ గారు అర్థమైంది. మాస్టర్ గారు చెప్పింది లేట్ అనే పదం మన పక్కన ఉండకూడదు. ఉండకుండా మనం బతుకున్నాడు. లేట్ ఉందనంటే ఎప్పుడో సంగతి అయిపోయింది. కాబట్టి జాగ్రత్త. ఇక నీ జీవితం లేట్ కాపాకండి. నా జీవితంలో నేను పరిచయం పోయినా, రమేష్ మీ ఊరు శ్యామరాజపురం మీరు అందరూ కూర్చుంటారు చెప్పారు, వచ్చింది చూసా ఏమో చెప్పారు. మీరు అందరూ అని ఎవరైనా మీరు చెప్పగలుగుతారు సాక్ష్యం? ఎంతవరకు నా హృదయుడి తాడువారి 11 సంవత్సరాలు ఇప్పుడు లేటు పోయినట్టుందా? ఏ ఊరైనా ముందే ఉన్నటువంటి భయంకరం చిన్న తొప్పలు కూడా ఆగను. ఈయన ప్రత్యక్ష సాక్షి నాకు. అక్కడ 11 సంవత్సరాలు ఆయనకున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ అడివేనంతే చేసా గురిజాలు ఊరైన దేవుడి పని. అది కష్టం. నేను ఒకటే ప్రార్థన చేస్తా తెలుసా, ప్రభు పోయేటప్పుడు వర్షం పడుతుంది, సారి వచ్చేటప్పుడు దగ్గర బాధిన నాకు కానీ నువ్వు వచ్చేది జాగ్రత్త తడిపితే ఏమైంది? అది పోయేటప్పుడు తెలిసిపోతే తడిచిపోయి మనం ఇచ్చిపోతాను అనుకుంటాను. వాళ్ళ కోసం మాది, నా కోసం మాది కాదు, వాస్తవం చెబుతున్నారు. కాబట్టి ఎట్లా మనం ప్రభు పని నమ్మకంగా చేయాలి. కాబట్టి దేవుడు మనల్ని గద్దించకుండా మనం చేసే మంచి పని చేసినప్పుడు
దేవుడు సంతోషిస్తాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను నీ ఇంట్లో తల్లిదండ్రులు గద్దిస్తున్నారా? నీ మీద ఇష్టం ఉంటేనే. రెండు, నిన్ను ప్రేమిస్తేనే. ప్రేమించే వారినే గద్దిస్తారు. కానీ మనం ఏమనుకుంటాం? గద్దిస్తే నేనే చూడండి పెద్దాము గద్దించరు, నేను అందాన్ని గద్దిస్తా. అసలు నా సంగతి నా దగ్గర అసలు మొహమాటమే ఉండదు. కానీ ఏమనుకుంటారు? చిన్నవాడిని గద్దించరు, పెద్దామని కింద అనుకుంటారు. అందరినీ ప్రేమించే వారినే గద్దిస్తాడు, ఇష్టమైన వారినే గద్దిస్తాడు. ఇంకో పాయింట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ ఒక పాయింట్ చాలు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6. తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. అమ్మ కిందకి రమ్మ, అదంతా టైం అయిపోకుండా మనకి 9. మరియు 8 చదువు సార్. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల నిర్బీజులే కానీ కుమారులు కాదు. ఎవరైనా శిక్షించేది గద్దించేది మీరు కుమారులో మీకు శిక్ష ఉంటుంది. అమ్మా ఏసిపాదు, నీ పిల్లలను కొడతావా పక్కన కొడతావా? ఎందుకు కొడతావు? బాగుపడాలి, అంతే కదా. పక్కన పిల్లలు మనం. ఇప్పుడు దేవుడు కూడా ఎవరిని గద్దిస్తాడు? ఆయన కూతుర్ని, ఆయన కొడుకుని. అది అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు అమ్మపురంలోనో నీ పిల్లలను కూడా ఊరుకున్న పక్కన ఊరుకుంటారా? పంపిస్తారు. చలో ఎక్కడికి? ప్రకాశం జిల్లాకి. ఎందుకని? నువ్వు ఈ రోజులు అక్కడ ఉన్నాయి కాబట్టి మన పిల్లల్ని ఎందుకంటే బాగుపడాలని నీ కూతురుని నీ కొడుకుని ఏం చేస్తావు? గద్దిస్తావు, కొడతావు, అంతేగా. ఇప్పుడు 3 విషయాలు ఇక్కడ. ఇష్టమైన వారిని గద్దిస్తాడు, ప్రేమించే వారిని గద్దిస్తాడు, కొడుకులను కూతురుడు. మేము కొడుకులు కాదు దేవుడికి, మేము కూతురులు కాము, మేము దేవుడికి ఇష్టమైన వాళ్ళం కాము, దేవుడిని ప్రేమించేవాళ్ళు కాదంటే మిమ్మల్ని గద్దిపోదు. కాబట్టి ఇప్పుడు మేము గద్దిస్తున్నావా? మీరు మా బిడ్డలు. మేము గద్దిస్తున్నావా? మీరు మీ మీద మాకు ప్రేమ ఉంది. మేము గద్దిస్తున్నావా? మీరంటే మాకు ఇష్టం. అర్థమైందా? ఏ సేవకుడు సంఘాన్ని గద్దించి బోధిస్తాడో ఆ సేవకుడే మీ మేలు కోరేవాడు. ఒకవేళ మీరు ఎట్టున్నా తూగుతున్నాడా మీకు గుండె అయిపోదు. ఇంక దేని పనికిరాదు మీరు. జాగ్రత్త. ఉదయకాల మధ్యాహ్నం సమయంలో ఎప్పుడైనా గద్దింపు చాలా ప్రాముఖ్యం. గద్దింపు ద్వారా అనేసార్లు గద్దింపుని ఏం చేస్తున్నాడు? చదువు ఒక వచ్చిన చదివి ముగిస్తాను, వచ్చేవారు మిగిలింది. గద్దింపు ద్వారా కలిగే ఆశీర్వాదాలు వచ్చేవారని చెప్తాను. ఇప్పుడు మాకు ఒక్కటి సామెతల గ్రంథం 9వ అధ్యాయం. ఇది ఒక వచ్చిన చూడండి. నాకు చెప్పలేదు కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సామెతల గ్రంథం 9, 7, 8 చదవడం. అందరూ చూడండి అమ్మా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ 531 వచ్చిన చదవండి. 5:37 చదువు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు వారి నాయుడు. భక్తిహీనులు గద్దించు వారికి అవమానమే కలుగును. అపహాసుని గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వారిని గద్దింపగా. ఇప్పుడు చెప్పండి, మీరు జ్ఞానం కలవాళ్ళ జ్ఞానం లేనివాడు? జ్ఞానం కలిగి కూడా ఏం చేస్తారు? స్వరూప అన్నా నువ్వు గద్దించడం నాకు అంత ఆనందం, ఇంకా గద్దించన్నా అంటున్నాడు. జ్ఞానం లేని చూడు, అంతే నేను రానంటే మంది చూసుకొస్తున్నాడు. చూడు ఆయన నన్నే కాదు చూడు, ఇంకేది అందరూ కదా. కాబట్టి జాగ్రత్త. మన జీవితాల్లో అమ్మ మాట్లాడబడ్డండి. జ్ఞానం కలిగిన వారు గద్దింపుకు, కూతురైనా కొడుకైనా నీ తల్లిదండ్రులు నీ సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నీ మీద ప్రేమ ఉంది, నీ మీద ఇష్టం ఉంది, నువ్వు ఆయన బిడ్డ కలిగినే గద్దించాడు. అయితే నువ్వు గద్దింపును ప్రేమిస్తే నువ్వు ఏం చేస్తున్నాడు? జ్ఞానం కలిగిన వాడు. ఒకవేళ ద్వేషించుకున్నావు అనుకో, ఏంది ఎప్పుడు నన్నే గద్దిస్తారు ఏది అసలు అని నువ్వు ఇచ్చుకున్నావు అనుకో, నువ్వు జ్ఞానం లేనివాడు, జ్ఞానం కలిగిన రెడీ. జ్ఞానం లేని వాడివి. ఎంత చక్కగా చెబుతున్నాడండి ఈ పదాలు. సొలొమోను జ్ఞానంగా రాయించాడు ఈ పదాలు. నేను చదువుతాను మీకు. అపహాసులు గద్దిస్తే గద్దించినోడికి నింద వస్తుంది అంత. దీని సామెత చెప్పండి. ఇంకొక భక్తిని గద్దించే వారికి అవమానం వస్తుంది చెప్పండి. లోకంలో సామెత చెప్పండి. దీన్ని ఈ సామెతల గ్రంథం కదా, లోకంలో సామెత చెప్పండి ఈ మాటకి చెప్పండి. గంట మీద రాయి ఏం చెప్తారు అసలు? గంట మీద రాయి అయితే ఏమైందట? అది మీరు గద్దెంపుకు లోపడకపోతే ఎక్కడ వేసినట్టు రాయి. నిజమే ఎంత భయంకరంగా ఉందో. లోపల సాయంత్రం చెప్పలా
ఒరే వాడిని ఎందుకు గద్దించి వాడు కంట్రా వాడి గద్ది తిరిగి మీద పోతాడు. కాబట్టి ఇక్కడ కూడా అపవాసుకుని గద్దిస్తే, బుద్ధి లేని వాడిని గద్దిస్తే ఏమవుతాడు? వానికి నిందిస్తాడు, అవమానపరుస్తాడు, ఎగురుతాడు, ఎందులో గద్దించేది అంటాడు. అయితే జ్ఞానం గల వాడిని గద్దిస్తే మాత్రం ఏమవుతాడట? ప్రేమిస్తాడు. సార్ మీరు నన్ను గద్దించడం అని ఈరోజు చదువుకున్నాను సార్. దైవ సేవకుడు మీరు గద్దించబట్టి నేను దేవుని వాక్యం నేర్చుకున్నాను సార్. ఒక క్రమాన్ని నేర్చుకున్నానండి. మీరు గద్దించబట్టి నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పగలుగుతారు జ్ఞానం గలవాడు. జ్ఞానం లేనివాడు గద్దిస్తే ప్రయోజనం లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము ఒక చదువు పెట్టండి. 1వ అధ్యాయం 23. నా గద్దింపును విని తిరుగుడి. నా గద్దింపును విని తిరుగుడి. ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నేను చేయించాక ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపుగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేది. భయం మీ మీద తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసి. ఇప్పుడు గద్దించినప్పుడు లోబడితే మేలుందా, లోబడకపోతే మేలుందా? నువ్వు గద్దించినప్పుడు నీ భర్తో, నీ భార్యలో, నీ పిల్లలో, నీ తల్లిదండ్రులో, నీ దైవ సేవకుడు, నీ మేలుకోరే స్నేహితుడు గద్దించాడు మంచి కోసం. గద్దించినప్పుడు నువ్వు లోబడితే సంఘంలో పెద్దోళ్ళు, కొన్నిసార్లు పెద్దోళ్ళు ఉంటారు, పిల్లల్ని గద్దిస్తారు. మా మంచిది కాదమ్మా కోపడబాకు. ఆ గద్దించినప్పుడు లోబడితే దేవుడు ఏదో ఒక రూపంలో నేను గద్దిస్తున్నాడు. ఈ గద్దించినప్పుడు లోబడితే ఏం జరుగుతుందట? ఏమన్నాడు అక్కడ? లోబడి ఉంటే నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తా. ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆత్మ మన మీదకి ఎప్పుడు వస్తుంది? లోపలి పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు ఆత్మ నీలోకి వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ముందు వాక్యానికి నువ్వు లోబడి. ఇందాక జరిగే యాకోబు పత్రికలో దాని గురించి ఇంకా ఎవరైనా చెప్తా తర్వాత. సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించు, అప్పుడే నీ మనసు మార్చబడుతుంది. నువ్వు ఎప్పుడైతే మనసు మార్చబడిందో పరిశుద్ధుడుగా మారినప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీకేం జరుగుతుంది? ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధ నుంచి తప్పిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎంత మంచి దేవుడు అండి దేవుడు! ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను తప్పించేవాడు. భయాలు ఈ కరోనా నుంచి ఏమవుతుంది? ఎన్నో భయాలు. గీత 34 చెప్పాడు, మన కలిగిన భయములన్నింటిలోంచి ఆయన తప్పించేవాడు. భయంతో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభువు చెప్పాడు బైబిల్లో ఎన్నిసార్లు రాశాడు బైబిల్ భయపడబాకనే? 365 సార్లు. రోజుకొకసారి భయపడబాకు. ఏ భయంతో వచ్చి కూర్చున్నావో, ఏ రోగములో, బాధలో, శ్రమలో, ఇబ్బందులో, ఇరుకులో కృంగిపోయి భయాల్లో ఉన్నావా? ఆ భయాల నుంచి దేవుడు తప్పించునుగా. కష్టంలో ఉన్నావా? ఆ కష్టంలో తప్పించునుగాక. అపాయంలో ఉన్నావా? అపాయం నుంచి తప్పించునుగాక. కాబట్టి ఉపద్రవంలో ఉన్నావా? వాటి నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు గద్దుకు ఏం కావాలి? నువ్వు లోబడాలి. ఒక లోబడవా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు నిన్ను. ఏది కావాలో తెలుసుకో, మోకరించండి. మిగిలిన వచ్చేవాళ్ళు చెప్తాను.